దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గు అనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఇలా మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకుంటే, ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మనం ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మెగా రైతు మేళ అనట. అది మెగా రైతు మేళ కాదు, దగా రైతు మేళ. రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళ అది. అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపట్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నొక్కితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నది నీ డిక్లరేషన్? ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు. ఒక మాట దయచేసి నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు. కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగిదాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే. అంటించి కింద రాయాలి, దొంగలున్నారు జాగ్రత్త, ఓట్లను ఎత్తపోయే దొంగన కొడుకులున్నారు జాగ్రత్త అని రాయాలి. గంత దొంగలు వీళ్ళు. ఆలోచన చేయండి. ఒక్క హామీ అమలు చేయడా 2.5 ఏళ్లలో? ఇంత అన్యాయం ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళ అభయ హస్తం దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మోసం అని చెప్పక తప్పదు. మనం వింటుంటాం, పేపర్లలో, టీవీలలో చూస్తుంటాం, వాడెవడో చెడ్డీ గ్యాంగ్ వచ్చిండు, వీడెవడో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ వచ్చిండని. ఆ గ్యాంగుల కంటే డేంజరు ఈ కాంగ్రెస్ గ్యాంగు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా కంటే డేంజరు కాంగ్రెస్ అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఎంత బాగుండే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బతుకు, ఎంత చక్కగుండే మొన్నటిదాకా రైతు పరిస్థితి. పునాస, యాసంగి 2 పంటలు 2 సీజన్. రైతు ఖాతాల్లో మీరు దండం పెట్టే అవసరం లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు, ధర్నాలు చేసే అవసరం లేదు. నాటేసే టైం వచ్చిందంటే టింగు 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 అనుకుంటా ఫోన్లు మోగుతుండేనా? మోగుతుండేనా? మంచిగా రైతు బంధు పథకం అదొక విప్లవం, ఒక అద్భుతం. అబ్బుర పడ్డది దేశం మొత్తం. ఆఖరికి ప్రధానమంత్రి మోడీ కూడా కేసీఆర్ను కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. 12 రాష్ట్రాల రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ రాష్ట్రాల పథకాలు పెట్టుకున్నారు. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా రైతు బంధు పథకాన్ని మెచ్చుకొని ప్రపంచంలో ఎక్కడ లేదు అని కేసీఆర్ గారికి కితాబిచ్చిన అద్భుతమైన పథకం కేసీఆర్ మానస పుత్రిక రైతు బంధు. ఎవరన్నా కలగన్నరా? ఎవరన్నా ఊహించినరా ఎకరానికి 10,000 రైతు ఖాతాల్లో పడతాయని? రైతుల దగ్గర భూమి శిస్తు, నీటి తీరువ రకరకాల రూపంలో తోలు వలిచి రైతుల దగ్గర పైసలు గుంజిన ప్రభుత్వాలను చూసినాం. కానీ ఉల్టా రైతుకు 70 లక్షల మంది రైతులకు 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఎవరు వినబడతలేదు? ఒక్క నాయకుడి కన్నా ఆలోచన వచ్చిందా? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రులు చాలా మంది వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చిండ్రు. కానీ పెట్టుబడి కోసం సేట్ల చుట్టూ, పైసల చుట్టూ, అప్పుల కోసం తిరిగే రైతుల బాధ ఎవరన్నా పట్టించుకున్నారా? ఎవరన్నా రైతు బంధు పథకం ఆలోచన చేసిండ్రా? బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం. తెలంగాణలో చేసుకున్నాక అంత మంచిగా సాఫీగా పోతుంటే కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500 అని సన్నాయి నొక్కులు నొక్కి ఊరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండ్రి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా, ఉరుకురు అని చెప్పి ఉరికిచ్చి ఆ రోజుల్లో మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల వైఖరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడిండు ఆ రోజు? 2 పంటలకే ఇస్తారా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యాడా కేసీఆర్ అని మాట్లాడిండు. ఆ రోజు ఎకసెక్కాలు ఎటకారాలు మాట్లాడిండు, కారాటం ఆడిండు. ఇవాళ ఒక్క పంట కన్నా చక్కగా పడుతుందా రైతు బంధు? పడుతుందా? ఈరోజు ఆ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అవును, వేస్తున్నాడు రైతు బంధు. ఎప్పుడు వేసిండు? ఒక్కసారి ఎలక్షన్ల ముందు వేసిండు గంతే. సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒక్కసారి. ఇప్పటికి 4 సార్లు వేసేది ఉండే ప్రభుత్వం వచ్చినాక, ఒక్కసారి వేసిండు తప్ప మళ్ళా పత్త లేడు. అందుకే ఆ రోజే చెప్పిండు కేసీఆర్ గారు, ఇంతకుముందు గోపాలన్న చెప్పినట్టు, కాంగ్రెస్ వాళ్ళను నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ అవుతుంది అని చెప్పిండు.
చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలనే మీరు చూడండి. ఏమన్నాడు? మేమేమన్నా అవలగాళ్ళమా, దివానగాళ్ళమా అని మాట్లాడిండు. ఒకసారి అది పెట్టండి.